మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. ఇది గ్రూప్ 1 రిక్రూట్మెంట్ పెద్ద ప్రశ్నంగా మాకు చేసినారు అందరు కలిసి. ఇక్కడికి మేము వచ్చింది ఎవరిని ఆరోపించడానికో ఎవరిని బ్లేమ్ చేయడానికో కాదు. సిన్సియర్గా చదువుకున్న విద్యార్థులు ర్యాంకులు కొట్టుకుంటే, ర్యాంకులు తెచ్చుకొని తీరా జాబుల నోటి దగ్గరకు వచ్చిన ముద్దను కింద పడేసినట్టు లాక్కొని బేస్లెస్ ఎలిగేషన్స్ తోటి, ఆధారాలు లేని ఆరోపణలతోటి అయోమయం చేసి చివరికి ఈ ర్యాంక్ హోల్డర్స్ ని బ్లేమ్ చేసి అవమానిస్తున్నారు. ఆ ఆవేదన తట్టుకోలేక అది చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. వేదనతోటే ఇక్కడికి వచ్చినాం తప్ప, ఎంత వేదన అంటే మై సన్, మా బాబు రోహన్ శ్రీతేజ్ సివిల్స్ ఆస్పిరెంట్స్, లాంగ్ 5 years ఈ సిట్టింగ్ ఫర్ ద సివిల్స్. ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేసినాడు, సివిల్స్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళినాడు. ఎంత బాధపడుతున్నాడు. ఇలా కోట్లు ఇచ్చి మనం జాబులు కొనుక్కున్నాం, అయ్యి చదివిన చదువంతా ఎక్కడ పోయింది. పొద్దున లేచేటప్పటికి సోషల్ మీడియాలో ఒక ఆరోపణ, ఆల్ బేస్లెస్. అంత సిన్సియర్ స్టూడెంట్ని అట్లా అవమానిస్తుంటే తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది. ఒక్కొక్కరు చెప్తుంటే మీరు విన్నారు కదా. కూటికి కూడా లేదా రెక్కాడితే కానీ డొక్కాడని ఫ్యామిలీస్ నుంచి వచ్చి మేము ముగ్గురం ప్రైవేట్ జాబ్ చేసి, నా డాటరు వైఫ్ మేము ముగ్గురం ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఆ బాబు చదువుకుంటాడంటే ఆ పట్టుదలని చూసి ఎంకరేజ్ చేద్దామని ఈ రోజు మేము చదివించినాం. ఇప్పుడు ఏం మెసేజ్ పోతుంది పేరెంట్స్కి? ఫ్యూచర్లో పిల్లల్ని చదివించాలనిపిస్తుందా? దేవుడు ర్యాంక్ తెచ్చుకుంటే ఇన్ని అవమానాలా అని పిల్లలు అడుగుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులకి ఏం మెసేజ్ పోతుంది చెప్పండి? రేపు చదివించాలి, మా పిల్లల్ని గొప్పగా ఉన్నత చదువులు చదివించాలి అనుకునే తల్లిదండ్రులకి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? అంత బేస్లెస్ గా ఉట్టనే 3 కోట్లు ఇచ్చిండ్రు. ఏం అది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? జిరాక్స్ సెంటర్ లో గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్న వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు. హౌ ఫార్ ఇట్